జూలై 7, 1770న రష్యా ఉస్మానియా యుద్ధం 1768 నుండి 1774 సందర్భంగా రష్యన్ నేవీ ఆజమాన్ సామ్రాజ్యంపై ఘనమైన మరియు విధ్వంసకరమైన విజయం సాధించింది. ఈ సముద్ర యుద్ధం ఆధునిక టర్కీ పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న ఈజియన్ సముద్రంలో జరిగి చెష్మా బే వద్ద ఉస్మానియా పట్టణమైన చెష్మే దగ్గర ఎదురైంది. ఇది ఉస్మానియా నావికాదళ చరిత్రలో అతికెదురు దెబ్బతిన్న ఘట్టాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కౌంట్ అలెక్సీ ఒర్లోవ్ మరియు అడ్మిరల్ గ్రిగోరి స్పిరిడోవ్ నాయకత్వంలో ఉన్న రష్యన్ నావిక దళం రాత్రిపూట అకస్మాత్తుగా ఫైర్ షిప్స్ ను ఉపయోగించి దాడికి దిగింది. ఇవి నిప్పుతో నింపిన నౌకలు ఉస్మానియా నౌకలు నిక్షిప్తమైన బేలోకి వదిలిపెట్టి భారీ అగ్ని ప్రమాదాన్ని కలిగించాయి. ఈ యుద్ధంలో ఉస్మానియాలు 16 షిప్స్ ఆఫ్ ది లైన్, 6 ఫ్రిగేట్లు, 40కి పైగా చిన్న నౌకలను కోల్పోయారు. వేలాది మంది నౌకాదళ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రష్యన్లు కేవలం 1 షిప్ ఆఫ్ ది లైన్ను మాత్రమే కోల్పోయారు. ఈ విజయంతో ఉస్మానియా నావిక బలాన్ని తూర్పు మధ్యధరా సముద్రంలో పూర్తిగా అణిచివేసినట్టు అయింది. ఇది రష్యా ప్రతిష్టను గణనీయంగా పెంచింది మరియు నలుపు సముద్ర ప్రాంతంలో భవిష్యత్తులో విస్తరణకు మార్గం సుగమం చేసింది. చెష్మా సమరమే రష్యన్ నావిక చరిత్రలో ఓ ప్రముఖ ఘట్టంగా, సామ్రాజ్య పునరుత్థానానికి చిహ్నంగా నిలిచింది.